హాయ్ హలో నమస్తే. మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, ఇంట్లో నెగిటివిటీ పోయి ఇంట్లోకి ధన ప్రాప్తి అలానే కనక వర్షం కురవాలంటే ఏమైనా రెమెడీస్ చెప్తారా అనేసి అడుగుతున్నారు. వారి కోసం ఏమైనా ఒక మంచి రెమెడీ చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఫస్ట్ కనక వర్షం కురవాలి అంటే ఫస్ట్ మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ వెళ్ళిపోవాలి. కనక వర్షం అనేది మనకు అది ఒక ప్రాసెస్. ఫస్ట్ మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మనకి కనక వర్షం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. కనక వర్షం అంటే ఏవో చెట్లు పెట్టేస్తే ఇలా దులిపితే వచ్చే వర్షాన్ని కనక వర్షం అని అనలేం మనం. అంటే మనకు జరుగుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయాయి అనుకోండి, ఆటోమేటిక్గా మన ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందో అప్పుడు మనకి డబ్బు వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా, ఆ వృధాగా ఖర్చు అవ్వడం అనేది తగ్గుతుంది. ఇప్పుడు కొంతమంది 10 రూపాయలు ఖర్చు పెట్టే చోట 100 రూపాయలు తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక 1000 రూపాయలు మనం పర్సులో పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ 1000 రూపాయలు అయిపోతుంది. అవునా కాదా? కొంతమంది ఈ 1000 రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఈరోజు 500 పక్కన తీసి 500 ఖర్చు పెడదామని మనీ మేనేజ్మెంట్ కూడా చేస్తుంటారు. కొంతమంది ఆ మనీ మేనేజ్మెంట్ లేకోకుండా ఎలా పడితే అలా డబ్బుని వాడేస్తుంటారు. ఎప్పుడైతే అలా డబ్బుని మనీ మేనేజ్మెంట్ లేకోకుండా వాడేస్తుంటారో వాళ్ళకి మనీ ఫ్లో అనేది జరగదు. ఎప్పుడైతే మనం లక్ష్మీదేవిని గౌరవిస్తామో, ఎప్పుడైతే ఆమెను ఆచితూచి మనము వాడుకుంటామో మనకి మనీ అబండెన్స్. చాలా మంది ఇంట్లో నెగిటివిటీని చాలా పెంచుకుంటారు. ఎక్కడ పెట్టాల్సిన ప్లేట్స్ అక్కడ పెట్టరు, ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉండవు, ఎక్కడ ఉండాల్సినటువంటి బట్టలు అక్కడ ఉండవు. చాలా మంది ఎలా పడితే అలా తినేస్తూ ఉంటారు, ఎలా పడితే ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఉంటుంది. అప్పుడు మనలో ఆటోమేటిక్గా నెగిటివ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంట్లో కూడా నెగిటివిటీ అంతా ఫామ్ అవుతుంది. ఎవరైతే శుచి శుభ్రం పాటించుకోకుండా ఇంట్లో ఎట్లా పడితే అట్లా తిని ఎట్లా పడితే అట్లా వేసేసి, కొంతమంది అయితే చెత్త ఊడవటానికి కూడా బద్దకిస్తారు. వారానికి ఒక రోజో 10 రోజులకు ఒక రోజో ఊడ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా కాకుండా ప్రతిరోజు మనము ఇంటిని ఉదయం లేవంగానే శుచి శుభ్రంగా గుమ్మం కడుక్కోవాలి, ముగ్గులు వేసుకోవాలి. మన ఇంటి నుంచి మనం బయటికి రాకనే గుమ్మం కడుక్కొని ముగ్గులు వేసుకొని ఇల్లు తుడుచుకొని దేవుణ్ణి దీపం పెట్టుకుంటే మనకంతా పాజిటివ్గా జరుగుతుంది. అలా ఎవ్వరు చేయట్లేదు. ఏదో హడావుడిగా వండుకున్నామా, తిన్నామా, అవన్నీ అక్కడ పడేసామా, మన పనులకు మనం వెళ్ళిపోయామా అని అంట. అదంతా మనం పేరేసుకున్నటువంటి నెగిటివిటీనే. ఇప్పటి నుంచి అలా చేయకోకుండా ఎవరైతే నెగిటివిటీతో బాధపడుతున్నారో, ఎవరైతే మేము అనుకున్నవేవి జరగట్లేదు అని అనిపించిందో వాళ్ళు ప్రతిరోజు మన ఇంట్లో గళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ గళ్ళుప్పుని ఇల్లు మాపింగ్ చేసేటప్పుడు ఆ గళ్ళుప్పుని కొంచెము బకెట్లో వేసి ఆ ఉప్పు నీళ్ళతో ఇల్లు మొత్తం అంతా తుడిచేయాలి. ఫస్ట్ తుడిచేసిన తర్వాత మనం స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మనం పూజ చేసుకుంటాం కదా, కొంతమంది పూజ చేసుకుంటారు, కొన్ని రిలీజియన్స్ పూజ చేసుకోరు. చేసుకునే వాళ్ళు చేసుకోండి, చేసుకొని వాళ్ళు కూడా ఈ గళ్ళు ఉప్పు అనేది వాడచ్చు. మన ఇంట్లో ఈ గళ్ళుప్పు ఉంటుంది కదా, ఇలా ఏదైనా ఒక ప్లేట్లో గళ్ళుప్పుని తీసుకోండి. ఆ గళ్ళుప్పుని, లవంగాలు ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ లవంగాల్ని మీ ఇంట్లో ఎన్ని లవంగాలు ఉన్నా పర్వాలేదు, మీకు గుప్పెట్లో వచ్చే ఎన్ని లవంగాలు తీసుకోవచ్చు. కౌంట్ చేసి ఒక 3 తీసుకోవచ్చు, కౌంట్ చేసి ఒక 5 తీసుకోవచ్చు, లేకపోతే కౌంట్ తీసుకొచ్చి ఒక 11 లవంగాలైనా తీసుకోవచ్చు. ఆ లవంగాల్ని ప్రతి దాన్ని కూడా ఇలా మనము ఉప్పులో ఇలా పెట్టేసి ఒక మూలను పెట్టేసాము, ఈశాన్య మూల ఎక్కడైనా చూసి, లేకపోతే ఇంటి గుమ్మం బయట కానీ ఇంటి గుమ్మం లోపల కానీ ఈశాన్య మూలంలో ఎక్కడైనా, లేకపోతే ఆగ్నేయంలో, లేకపోతే నైరుతిలో ఎక్కడో ఒక మూలను మనము ఇంట్లో పెట్టేసాము అనుకో, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేస్తుంది. లవంగాల్ని పెట్టడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అనేది కూడా జరుగుతుంది. ఈ చిన్న టెక్నిక్ ఎవరైనా ఫాలో అయ్యారు అనుకో, ఖచ్చితంగా వాళ్లకు ఇది రోజు తీసేయాల్సిన అవసరం ఉండదు. ఈరోజు పెట్టాం మనం, ఈ వీక్ అంతా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీక్ మీరు ఏ రోజు పెట్టారో నెక్స్ట్ వీక్ అప్పుడు మళ్ళీ తీసేసి మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో నెగిటివిటీ ఫామ్ అయి ఉంటుంది, కానీ మళ్ళీ పాజిటివిటీ రావాలి కాబట్టి మళ్ళీ మనం సేమ్ ఇలానే ఉప్పు వేసి లవంగాలు వేసి పెట్టుకోవచ్చు. ఇలా ప్రతిరోజు చేయకపోయినా వారానికి ఒక్కసారైనా అలా చేసి మనం పెట్టుకున్నాము అనుకో, మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది బయటికి వెళ్ళిపోతుంది, పాజిటివిటీ అనేది మనకు వస్తుంది. ఎవరైనా మన ఇంటికి గబక్కని వచ్చారు,
ఆ ఉప్పు వైపు చూసినా కూడా వాళ్ళ దిష్టి కూడా ఆ ఉప్పు లాగేస్తూ ఉంటుంది. మనిషిలో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా పోతుంది, మనుషులకి మన ఇంటికి పట్టిన నెగిటివిటీ పోతుంది, మనీ అబండెన్స్ కూడా జరగటానికి చాలా వరకు సోర్స్ ఉంది. ఇది చిన్న పరిహారమే కదా అని తీసి పడేయకూడదు. ఎందుకంటే ప్రతి వ్యాపార సంస్థల్లో కూడా ఉప్పును పెట్టుకుని ఉంటారు. ఇలా ఉప్పును పెట్టుకొని కూడా ప్రతి వ్యాపార సంస్థల్లో కూడా, ఇప్పుడు మనం కొత్త ఇల్లు గృహప్రవేశం చేసామనుకో, అక్కడ కూడా మనం ఫస్ట్ తీసుకెళ్లేది ఉప్పు మాత్రమే. ఉప్పు మిరపకాయలని ఫస్ట్ తీసుకెళ్ళి మనం ప్రతి మూలలోనూ వేస్తూ ఉంటాం, అవునా కదా? కాబట్టి అంత ఉప్పుకి అంత పవర్ అనేది, నెగిటివ్ ఎనర్జీని లాగేసే పవర్ ఉంటుంది. లక్ష్మి అనుగ్రహం తీసుకురావటానికి ఉప్పుకి అంత పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఈ పరిహార శాస్త్రం కింద మనము ఇది మంచి రెమెడీగా చెప్పుకోవచ్చు. మేడం, ఇప్పుడు పాత ఉప్పు తీసి కొత్త ఉప్పు పెడతాం కదా, ఈ పాత ఉప్పుని తీసేటప్పుడు ఈ ఉప్పుని ఏం చేయాలి? మంచి ప్రశ్న వేసావు నాన్న. ఈ పాత ఉప్పు ఉంటుంది కదా, ఈ పాత ఉప్పుని మనము తీసుకెళ్ళి, మనకు బయట ఎక్కడైనా మొక్కలు ఉంటే ఆ మొక్కల్లో కొంచెం కొంచెంగా, అంత ఉప్పు ఒకే మొక్కకు వేస్తే మొక్క కూడా చనిపోతుంది. కొంచెం కొంచెం అన్ని కుండీల్లో ఉన్నటువంటి మొక్కకు వేస్తే మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. కాదు అనుకుంటే మనకు షింక్ ఉంటుంది, షింక్ లో వేసి నీళ్లు పోసేయచ్చు. ఎక్కడైనా ప్రతి ఇంట్లోనూ షింక్ ఉంటుంది కదా, ఆ సింక్ లో వేసి నీళ్లు పోసేసి మనం దాన్ని క్లియర్ చేసేయచ్చు అన్నమాట. ఎలా అది మన ఒంటి నుంచి ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీ వెళ్తుందో అలా సింక్ లో అంతా వెళ్ళిపోతుంది. అలా సింక్ లో వేయలేని వాళ్ళు బయట ఎక్కడైనా దూరంగా ఎక్కడైనా మొక్క మొదల్లో, పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్క మొదల్లో కూడా వేసేయచ్చు. ఈ ఉప్పు అనేది ఏ రోజు పెడితే మంచిది మ్యామ్? మీరు ఈ ఉప్పు పరిహారం చేయాలి అంటే ఆదివారం చేస్తే చాలా మంచిది. శుక్రవారం కూడా చేయొచ్చు, మంగళవారం కూడా చేయొచ్చు. కానీ ఈ ఉప్పు తీసేటప్పుడు మాత్రం మీరు శుక్రవారం తీయకూడదు, మంగళవారం తీయకూడదు. అది ఒక్కటే మీరు చూసుకోవాలి. లేదు అంటే బుధవారం పెట్టుకోవచ్చు. ఈ బుధవారం పెట్టి మళ్ళీ బుధవారం తీసేయచ్చు. కానీ మంగళవారము, శుక్రవారము ఇంటి నుంచి ఉప్పును మాత్రం బయటికి పంపించకూడదు. ఓకే, చూశారు కదండి, మనకి తెలియని ఎంతో మంచి సమాచారాన్ని ఇచ్చారు డివోషనల్ కోచ్ శారదా గారు. థ్యాంక్ యూ మేడం. అలానే చూశారు కదండి, మన ఇంట్లో నెగిటివిటీ పోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ పోదు. అలాంటప్పుడు ఇది మంచి పరిహారం అండి, ఇది పాటించండి. మీకు తెలుస్తుంది కదా, కామెంట్ బాక్స్ లో అప్పుడు కామెంట్ చేయండి మాకు ఇలా జరిగింది అనేసి. అలానే మీకు ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా కానీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఎప్పుడు ఈ నెంబర్ కి కాల్ చేసినా అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేసినా కానీ మన మేడం ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో నెగిటివిటీ, ఒంట్లో నెగిటివిటీ, అలానే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మీకు ఏవైనా సరే కాల్ చేసి చెప్పండి, మేడం మీకు